వెల్కమ్ టు మై ఛానల్ మీనా టు ఎక్స్ప్లోర్. నేను మీనాని. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చి చికెన్ దమ్ బిర్యానీ. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీనా టు ఎక్స్ప్లోర్. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూస్ మీనా. ఇంట్లోనే ఈజీగా పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు ఈ చికెన్ దమ్ బిర్యానీ. బయట హోటల్లో కంటే చాలా రుచిగా ఉంటుందండి హోమ్ మేడ్ చికెన్ దమ్ బిర్యానీ. అలానే ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ కాకుండా కంప్లీట్గా చూడండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. అయితే ఈ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం. ముందుగా 1 కేజీ చికెన్ని బాగా కడుక్కొని ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి సాల్ట్, 2 టేబుల్ స్పూన్ లెమన్ యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. చికెన్ని కడుక్కునేటప్పుడే మనం సాల్ట్తో బాగా కడుక్కోవాలి, ఎందుకంటే నీచు వాసన రాకుండా ఉండటానికి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకొని కలుపుకోండి. అలానే మీకు రుచికి సరిపడా కారంని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోండి. అందులోకి ఇప్పుడు కొంచెం తరిగిన కొత్తిమీరని అలానే పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూను నెయ్యిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు నచ్చితే కొంచెం పుదీనా ఆకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పెరుగుని తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి. పెరుగు వేయటం వల్ల ముక్క అనేది జ్యూసీగా వస్తుంది. కావాలంటే మీరు పెరుగుని ఇంకాస్త వేసుకొని బాగా మిక్స్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఇందులోకి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని ఒక్కసారి టేస్ట్ చేసి ఒకవేళ సాల్ట్ కావాలన్నా కారం కావాలన్నా యాడ్ చేసుకొని ఒక 1 to 3 అవర్స్ ఇది నానబెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మనం చికెన్ని మ్యారినేట్ చేసి ఎంత నానబెడితే అంత జ్యూసీగా వస్తుంది. ఇప్పుడు చికెన్ బిర్యానీ చేసే హాఫ్ అన్ అవర్ ముందు బియ్యాన్ని కడుక్కోవాలి. 1 కేజీ రైస్ని తీసుకున్నాను నేను. శుభ్రంగా కడుక్కొని ఒక 20 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ రైస్ తీసుకున్నాను. ఈలోపు మనం ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకొని తీసుకుందాం. ఒక 2 ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకోండి. ఇలా సన్నగా కట్ చేయడం వల్ల ఫ్రై అయ్యాక చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాకపోయినా ఘీ అయినా వేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక మనం తరిగిన సన్నటి ఉల్లిపాయ ముక్కల్ని ఇందులోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇవి బయటకు తీసాక రంగు ఇంకా వస్తాయి, అందుకనే మరీ ఫ్రై చేసుకోకూడదు. ఇప్పుడు చికెన్ బిర్యానీని ఇంకా డెలీషియస్గా తయారు చేసుకోవడానికి కొన్ని జీడిపప్పులను వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ జీడిపప్పులను వేయటం వల్ల చాలా టేస్టీగా వస్తుంది బిర్యానీ. ఇప్పుడు ఈ కాజులన్నీ ఫ్రై అయ్యాక పక్కన ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ బిర్యానీలోకి గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రెస్టారెంట్ స్టైల్లో చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ పల్లీలను వేసుకొని దోరగా వేయించుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే 2 to 3 మినిట్స్ వేయించుకోవాలి, లేదంటే గ్రేవీ అస్సలు బాగోదు. ఈ పల్లీలు ఆల్మోస్ట్ వేగాక ఇందులోకి మనము ఒక 2 టేబుల్ స్పూన్స్ నువ్వులను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలానే ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ కొబ్బరి పొడి లేకపోతే ఎండు కొబ్బరి ముక్కలనైనా ఫ్రై చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఆనియన్ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కాస్త కూల్ అయ్యాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. వీటిని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ చింతపండు రసంని యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఇందులోకి జీలకర్ర, ఆవాలు, కరివేపాకును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పల్లి గ్రేవీని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవసరమైతే ఇందులోకి వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది కూల్ అయ్యే కొద్దీ థిక్నెస్ పెరుగుతుంది. ఇందులోకి 1 టేబుల్ స్పూను పసుపును యాడ్ చేసుకుందాం. అలానే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి.
ఈ బిర్యానీ గ్రేవీ హోటల్ స్టైల్లో చాలా రుచిగా వస్తుందండి. ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. గంటల తరబడి చేయాల్సిన పని అవసరం లేదు. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా లూజ్గా ఉండాలి. ఇప్పుడు మూత పెట్టి 6-7 నిమిషాలు బాగా కుక్ అవ్వనివ్వాలి. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. తర్వాత మూత తీసి ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు బిర్యానీ ఉడికించుకోవడానికి ఒక గిన్నె తీసుకోండి. అందులోకి వాటర్ తీసుకొని అందులోకి అన్ని స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్లో చూపించే స్పైసెస్ మసాలా దినుసులన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. దాల్చిన చెక్క, అనాస పువ్వు, జాపత్రి, సాజీరా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, 6-7 మిరియాలు, అలానే 2-3 యాలక్కాయలు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. అలానే సాజీరా, ఇలా అన్నీ కూడా కొంచెం కొంచెం వేసుకోవాలి. అలానే ఇందులోకి జీలకర్ర, సాజీరా అన్నీ వేసుకున్నాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా 2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించుకుందాం. ఈలోపు మనం మ్యాగ్నేట్ చేసిన చికెన్ని ఫ్రిడ్జ్లోంచి తీసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇందులోకి మనం ఇదివరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని ఇందులోకి వేసి బాగా యాడ్ చేసుకోవాలి. అలానే మసాలా దినుసుల్ని కూడా మళ్ళీ యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 2 to 3 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను చికెన్ని 2 to 3 అవర్స్ బాగా నానబెట్టాను. ఎంత బాగా నానబెడితే అంత జ్యూసీగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని కానీ ఘీని కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈలోపు స్టవ్ మీద పెట్టుకున్న గిన్నెలో వాటర్ బాగా బాయిల్ అవుతుంది. బాయిల్ అయ్యే టైంలో మనం రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇది 70 to 80% కుక్ అవ్వాలి. సో మధ్యలో చూడండి ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు బిర్యానీని దమ్ చేయడానికి ఒక మందపాటి గిన్నెను తీసుకొని ఇందులోకి మనం మ్యాగ్నేట్ చేసి పెట్టిన చికెన్ని వేసుకోవాలి. ఇలా చికెన్ అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ గిన్నెలోకి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఘీని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరని కొంచెం యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఈ క్యాష్యూ నట్స్ని అంటే కాజుని వేసుకోవాలి. తర్వాత అన్నం ఉడికిందా లేదా చూసుకోవాలి. 80% ఉడకాలి. రైస్ బాగా ఉడికిందా లేదా ఒకసారి టెస్ట్ చేసి ఈ గిన్నెలోకి మనము స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా గరిటెతో లైట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా రైస్ అంతా వేశాక పైన ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ మీద సన్నగా తరిగిన కొత్తిమీరని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. అలానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులను కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను కుంకుమ పువ్వుని నానబెట్టుకున్నానండి. ఇది వేసుకుంటే చాలా కలర్ వస్తుంది. అలానే హెల్త్ కూడా చాలా మంచిది. ఒకవేళ ఇది లేని వాళ్ళు టర్మరిక్ పౌడర్ అంటే పసుపుని కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ సాఫ్రాన్ వాటర్ యాడ్ చేయడం వల్ల బిర్యానీ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. అలానే మళ్ళీ టేస్ట్కి సరిపోను నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బిర్యానీని దమ్ చేయడానికి వెడల్పాటి మూత పెట్టుకొని దాని మీద వెయిట్ ఉన్న వాటర్ గిన్నెను పెట్టుకుంటే సరిపోతుంది. దమ్ బాగా అవుతుంది లోపల. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్, తర్వాత ఒక 25 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంతేనండి, 30 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ చికెన్ బిర్యానీ హోటల్ స్టైల్లో రెడీ అయిపోయిందండి. ఇందులోకి మనం ఇందాక చేసుకొని పెట్టుకున్న గ్రేవీని యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ చట్నీని, ఈ చికెన్ బిర్యానీని ఇలా మనం సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఎంతో టేస్టీగా, సింపుల్గా చికెన్ బిర్యానీ ఇంట్లోనే రెడీ అయిపోయింది. ఇది తిన్న ప్రతి ఒక్కళ్ళు మీకు కాంప్లిమెంట్ ఇవ్వటం మాత్రం పక్కా అండి. ఇక్కడ నేను సైడ్ డిష్గా ఈ గ్రేవీని తయారు చేశానండి. మీకు ఇష్టమైతే ఇందులోకి వేరే గ్రేవీ అయినా యూస్ చేసుకోవచ్చు. కానీ ఇది చాలా సింపుల్గా అయిపోతుంది. దీనికి తోడు మనం కూల్ డ్రింక్ యూస్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యువర్స్ మీనా, మీనా టు ఎక్స్ప్లోర్.